అంశాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. వాటిలో ప్రధానముగా దేవుని రాజ్యమునకు వారసులు అవ్వాలంటే పాపము నుండి విమోచింపబడాలి. పాపము నుండి విమోచింపబడితే దేవునికి దాసులవుతాము. దేవునికి దాసులైన తరువాత పరిశుద్ధపరచబడతాము. పరిశుద్ధపరచబడితేనే అప్పుడు నిత్య జీవానికి మనం వారసులుగా మారుతాం. పాపము నుండి విమోచింపబడాలంటే, అంటే విడుదల పొందాలంటే పాపం అంటే ఏంటో మనకు తెలియాలి. పాపములో ఎందుకు ఉండకూడదో తెలియాలి. పాపము నుండి ఎలా బయటపడాలో తెలియాలి. వాటిల్లో ప్రాముఖ్యంగా పాపము అంటే ఏమిటో కొన్ని మాటలు మీతో పంచుకున్నాను. హెబ్రీ భాష నుండి ఓ 3 అర్థాలు, గ్రీకు భాష నుండి ఓ 3 అర్థాలు, తెలుగు బైబిల్లో నుండి ఓ 9 విషయాలు మీతో చెప్పి, పాపము ఒకటే. పాములు 3 రకాలుగా ఉంటాయి. నాకే పాములు, కాటు వేసే పాములు, మృంగి వేసే పాములు. పాపము కూడా అలాగునే చిన్న చిన్న పాపములు, ఆ తరువాత మనకు నష్టాన్ని తీసుకొచ్చే పాపములు, ఆ తరువాత మనలను మృంగి వేసే పాపములని 3 రకాలుగా మీతో పంచుకున్నాను. ఈ పూట పాపము ఎన్ని రకాలు, పాపం అంటే ఏంటో మనం చూసాం. పాపము ఎన్ని రకాలుగా ఉందో, ఆ పాపము మనిషిలోకి ఎలా వస్తుందో రేపు చూద్దాము. పాపము ఎన్ని రకాలుగా ఉందో ఈ పూట మనము ధ్యానం చేద్దాం. అందరూ జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించే ప్రయత్నం చేయండి. పాపము ఎన్ని రకాలుగా ఉన్నాయంటే, 1 వంశానుగత పాపము, 2 వ్యక్తిగత పాపము. వంశానుగత పాపం అంటే చాలా మందికి ఉండేటువంటి పెద్ద డౌట్, జన్మ పాపము ఉందా లేదా, మనిషి పుట్టుకతో పాపా కాదా, ఈ డౌట్ చాలా మందికి ఉంటది. ఒక చోట బైబిల్లో రాయబడి ఉంటది, భక్తుడైన దావీద్ అంటాడు, నేను పాపములో పుట్టిన వాడిని అంటాడు. చూడండి ఒక్కసారి ఆ మాటని. 51వ సంకీర్తన 51వ సంకీర్తన 5వ వచనం. నేను పాపములో పుట్టినవాడును, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించెను. పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించెను అని ఈయన మాట్లాడుతున్నాడు. అంటే మనిషి పుట్టుకతో పాపినా? ఈ మాటను బట్టి చూస్తే ఆ మనిషి పుట్టుకతో పాపి అని మనకు అనిపిస్తుంది. కానీ మరొక్క చోట ఒక మాట రాయబడి ఉంటది. ఒకసారి ఆ మాట మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ ఒక మాట చదువుకుందాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీరు బైబిల్ తెరిచి ఒక్కసారి ఆ మాట చూడండి. ఒక్క నిమిషం. ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటది, దేవుడు మనుష్యులను యథార్థవంతులుగా దేవుడు పుట్టించాడని మాట రాయబడి ఉంటది అక్కడ.
యథార్థవంతులుగా, మీకు రిఫరెన్స్ తర్వాత చెప్తాను. ఆ దేవుడు మనుష్యులను ఎలా పుట్టించాడని ఉంటది, యథార్థవంతులుగా పుట్టించాడని ఉంటది. ఇప్పుడు అక్కడ చూస్తేనేమో మనిషి పుట్టుకతో పాపి అని రాయబడింది. ఇక్కడ చూస్తేనేమో మనిషి పుట్టుకతో యథార్థవంతుడు అని క్షమించండి చిన్న డిస్టర్బెన్స్లు బట్టి. నేను చెప్పేటువంటి మాటలు మీకు శ్రద్ధగా అర్థమవుతున్నాయా? ఏం పంచుకుంటున్నానంటే 51వ సంకీర్తనలో మనిషి పుట్టుకతోనే పాపి అని రాయబడింది. ప్రసంగి గ్రంథములోనేమో మనుషులను దేవుడు యథార్థవంతులుగా ఆయన పుట్టించాడు అని రాయబడింది. ఈ రెండు మాటలు బట్టి చూస్తుంటే ఒక చోట ఒకలాగా మరొక చోట ఒకలాగా ఉందేంటి అని మనకు అనిపిస్తుంది. వాస్తవంగా మనుషులు మాటలు సందర్భాలను బట్టి మారిపోతాయి, కానీ దేవుని మాటను సందర్భాన్ని బట్టి దేవుడు మార్చే దేవుడు కాదు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉంటుంది. మనుషులు మాటలు పరిస్థితులను బట్టి మారిపోతాయేమో, కానీ దేవుని మాట మారదు. ఎందుకంటే ఆయన చెప్పిందే చేస్తాడు, చేసేదే చెబుతాడు. అలాంటప్పుడు ఇలాగున ఎందుకు రాయబడింది అంటే, మనం జాగ్రత్తగా గమనిస్తే పాపము మనిషి పుట్టుకతో వస్తుందా అనేటువంటి ఈ డౌట్ మనకి క్లారిటీ కావాలంటే బైబిల్లో ఒక మాట చదువుకోవాలి. ఆ మాటను ఒకసారి చూద్దాము. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఒక మనుషుని ద్వారా పాపము మొదట ఒక మనిషిలోనే ప్రారంభమైంది. ఆ పాపము తరతరాలుగా వెంటాడుతూ మనుషులందరూ పాపము చేసినందున మరణం అనేది అందరికీ వచ్చిందట. మనిషి పుట్టుకతో పాప కాదా అనేటువంటి మాటను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, మనిషి పుట్టడానికి కారణమైనటువంటి ఆ పుట్టుక కొరకు చేసేటువంటి పనిని బైబిల్ పాపమని అనలేదు. పాపమని వేటిని అంటుందంటే, మనిషి పుట్టుకతో అతను పుట్టినప్పుడు తన రక్తములో ఉన్నటువంటి జీన్స్ ద్వారా, అంటే ఒక మాటలో చెప్పాలంటే స్వభావముగా మనిషి పాపిగా మారడం జరుగుతుంది. మనిషి పుట్టుక పవిత్రమైనదైనా, అంటే ఒక మాటలో చెప్పాలంటే నేను పాపములో పుట్టిన వాడనని అనడానికి ఓ పెద్ద కారణం ఉంది. దావీదు తన చరిత్రను, తనకొచ్చినటువంటి అవమానాలను, తన పుట్టుక గురించి లోకము మాట్లాడిన మాటలను జ్ఞాపకంలో పెట్టుకొని, నేను పాపములో పుట్టినవాడను, నా బ్రతుకే ఒక పాపము అని దావీదు మాట్లాడారు. కానీ వాస్తవంగా దేవుడు మనుషులు పుట్టించడానికి పెట్టినటువంటి ప్రాసెస్, ఆ విధానము పాపము కాదు. కానీ మనిషిలోకి పాపం ఎలా వస్తుంది అంటే, స్వాభావికముగా ఒకరి నుండి ఒకరికి పాపం వస్తుందా అంటే, రక్తములో జీన్స్ ఉంటుంది. అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, పిల్లల్లో కొన్ని
లక్షణాలను చూసి ఏమంటారు? అచ్చం మీ నాన్నలానే చేస్తున్నావురా, అచ్చం మీ అమ్మలాగానే మాట్లాడుతున్నావు, మీ తాత బుద్ధులే వచ్చాయి, మీ నాన్న బుద్ధులే వచ్చాయి. రక్తములో బుద్ధులు ఎలా ఉన్నాయో స్వాభావికముగా కొన్ని పాపపు లక్షణాలు మనకి పుట్టుక నుండి అలా వస్తూ ఉన్నాయి అన్నమాట. దేవుడు పుట్టించడం యథార్థవంతులుగానే పుట్టించాడు. కానీ ఆ స్వభావం మనలో ఉండటం ద్వారా తెలియకుండానే ఆదికాండంలో ఒక మాట రాయబడి ఉంటది. ఒకసారి ఆ మాట చూడండి. 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. ఇక్కడ అప్పటి నరులు అని లేదు. నరులు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి చెడుతనము గొప్పగా ఉంటదని, వాళ్ళ హృదయపు తలంపులు చెడ్డగానే ఆలోచిస్తాయని, మనిషి మనసు పాపం వైపు ఎక్కువగా మళ్లించబడుతుందని దేవుని వాక్యములోనే స్పష్టంగా రాయబడింది. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే, పరిశీలిస్తే, మనిషిని దేవుడు మంచిగానే పుట్టించాడు యథార్థవంతులుగా. కానీ స్వాభావికముగా ఒకరి నుండి ఒకరికి పాపం అనేటువంటిది ప్రవేశించబడింది. చూడండి, చిన్న చిన్న పిల్లలు వాస్తవంగా వారికి కల్లా కప్పటం తెలియదు, కానీ కొన్ని లక్షణాలు ఆటోమేటిక్ గా పిల్లలకు వస్తుంటాయి. చిన్న పిల్లలు, సంవత్సరం పిల్లలు కూడా త్వరగా కోప్పడటం, కొన్ని పాపపు వైపు చిన్నప్పటి నుండే మనసు మళ్లింపబడుతూ ఉంటుంది. కారణం ఏమిటంటే స్వాభావికంగా వస్తుంది. దీన్ని బట్టి మీకు క్లారిటీగా చెప్పేది, దేవుడు మనిషిని యథార్థవంతులుగానే పుట్టించాడు. కానీ పాప స్వభావం వలన మనిషిలోకి పాపం వచ్చింది. మనిషి ఆ పాపిగా మారడానికి ప్రాముఖ్యంగా కొన్ని కారణాలు ఉన్నాయి. స్వాభావికంగా వచ్చేటువంటి పాపాలు ఒకటైతే, తాను చేయడం ద్వారా వచ్చేటువంటి పాపాలు మరొకటి. ఇంకా మీకు విభజనగా చెప్పాలంటే, మనిషి చేసేటువంటి పాపాలు 3 రకాలుగా వివరించారు. ఒకటి, ఆలోచనలో చేసే పాపం. ఆలోచనలో కూడా ఏం చేసినా అది పాపమే అవుతుందా? ఆలోచనలో ఎలా ప్రవర్తించినా అది పాపమే అవుతుందా అంటే ఖచ్చితంగా పాపమే అవుతుందట. ఆలోచన కూడా పాపమేనా? పాపమే. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఏమని చెప్పారు? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తమ హృదయములో వ్యభిచారం చేసినట్లే అని అక్కడ రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27, 28లో. మత్తయి సువార్త, ఎక్కువ రెఫరెన్సులు చెప్తున్నాను అనుకోవద్దు. ఆ మాట మనకు అర్థం కావాలంటే రెఫరెన్సే ఆధారం. దాన్ని బట్టే మనం ఈ మాట మాట్లాడుతున్నామని మీకు చెప్తున్నాను అన్నమాట. సొంతగా మాటలు కాదు, అక్కడ రిఫర్ చేయబడింది, అక్కడ ఆ మాట ఉంది అని. మత్తయి సువార్త 5:27. నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తమ హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడునగుదురు. అంటే అక్కడ రాయబడిన మాట ప్రకారం ఆలోచనలు చేసే పాపము ఎన్ని రకాలంటే, మొదటి, ఆలోచనలో జరిగే పాపపు సంబంధమైన ఆలోచనలు ఆలోచించడం కూడా పాపమే. ఈ రోజున మనిషి ఆలోచనలకి హద్దు లేకుండా పోతుంది. నచ్చినట్లు నచ్చిన వారిని ఊహిస్తూ ఆలోచిస్తూ చేయరాని కార్యములకు ఆలోచనే ప్రారంభం.
నీ ఆలోచన సరిగ్గా ఉంటేనే నీ ప్రవర్తన సరిగ్గా ఉంటుంది. ఈ రోజున బయటికి కనిపించే పాపము ఎంత డేంజరో, ఆలోచనల్లో వచ్చే పాపము కూడా అంతే డేంజర్. ఇక్కడ స్పష్టంగా ఉంది, వ్యభిచారం చేయొద్దని మీతో ఇంతకు ముందు చెప్పాను. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. నీ ఆలోచనలో నువ్వు ఆలోచించినా నువ్వు వ్యభిచారం చేసినట్లే. ఇక వ్యభిచారికి ఆ పెద్ద తేడా ఏమి లేదండి. ఆలోచనలు అలాంటి పాపపు ఆలోచన వచ్చినా పాపం చేసినట్టేనే. అందుకని ఈ పాపం ఆలోచనలు కూడా పాపము చేయడం కూడా పాపమే. ఇది మొదటి రకం. రెండవ రకం యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అలాగునే నాలుక కూడా చిన్న అవయవమైనను నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. ఇక్కడ రాయబడినటువంటి పాపం మాటతో చేసేటువంటి పాపం. ఇంకొక చోట రాయబడి ఉంటుంది చూపుతో చేసే పాపం, వినుట ద్వారా చేసే పాపం. ఒకటి ఆలోచన లోపల జరుగుతుంది. ఇంకొకటి మాట ద్వారా, చూపు ద్వారా జరుగుతుంది. అంటే ఇక్కడ నువ్వు జస్ట్ మాట్లాడుతున్నావు, జస్ట్ చూస్తున్నావు, బయటకు జరుగుతుంది పాపం, బయటకు జరుగుతుంది. కానీ ఒక మాటలో చెప్పాలంటే ఇంకా అది కార్యముగా మారల. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే పాపం ఎలా ఉంటుందంటే, మొదట ఆలోచనల్లో పాపం చేస్తారు. పాపపు ఆలోచించకూడని ఆలోచన లోపల వస్తుంది. ఆ వచ్చిన ఆలోచనని ఏం చేస్తారు? చూడటం గాని, వినడం గాని, మాట్లాడడం గాని చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? ఏదైతే చూశారో, ఏదైతే విన్నారో ఆ చూసిన దానికి తగ్గట్లుగా క్రియ చేస్తారు, కార్యము చేస్తారు. ఈ 3 రకాల స్టెప్పులు పాపములు. ఒకటి ఆలోచనలో, 2 చూపు ద్వారా, మాట ద్వారా, 3 కార్యము. ఈ 3 రకాలు పాపమును విభజిస్తే 3 రకాలుగా ఉంటుంది. ఈ 3 రకాలుగా ఏది చేసినా కూడా పాపమే. ఆలోచనలో, మాటలలో, క్రియలలో, వీటిని పాపము అన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ 3 రకాలను కలిపి ఇంకొక చోట ఇంకొక మాట కూడా రాయబడి ఉంటది. ఇంగ్లీష్ లో చక్కగా ఉంటది, సిన్ ఆఫ్ కమిషన్, సిన్ ఆఫ్ ఒమిషన్ అని. ఇక్కడ దేవుడు చేయకూడదని చెప్పిన వాటిని గనక మనం చేస్తే వాటిని సిన్ ఆఫ్ కమిషన్ అంటారు. అంటే దేవుడు ఇది చెయ్యొద్దు అన్నాడు, మనము చెయ్యొద్దు అన్నది మనం చేస్తే అది సిన్ ఆఫ్ సమిషన్. సిన్ ఆఫ్ ఒమిషన్ అంటే దేవుడు చెయ్యి అన్నాడు, మనం చేయలేదు, అది సిన్ ఆఫ్ ఒమిషన్. సిన్ ఆఫ్ కమిషన్ అంటే దేవుడు చెయ్యొద్దు అంటే మనం చేస్తే అది సిన్ ఆఫ్ కమిషన్. సిన్ ఆఫ్ ఒమిషన్ అంటే దేవుడు చెయ్యి అన్నాడు, మనం చేయలేదు. దేవుడు చేయమన్నది చేయకపోయినా, చెయ్యొద్దన్నది చేసినా అవే పాపముగా మారాయి. ఆ పాపం ఎన్ని రకాలు? ఆలోచనలో, మాట, చూపులో, క్రియలో పాపం ఎన్ని రకాలుగా ఉంటుందో కూడా మీతో చెప్తున్నాను. జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ పాపమునకు సంబంధించినవి ఏమున్నాయిలే అని నిర్లక్ష్యం చేయొద్దు. ఈ పాపమే మనిషిని నరకానికి పంపిస్తుంది. ఈ పాపమే సర్వోన్నతుడైన దేవుణ్ణి భూమి మీదకి తీసుకొచ్చింది. ఈ పాపమే ప్రభువుని సిలువ వేసింది. ఈ పాపమే దేవుని దుఃఖానికి కారణమైంది. ఈ పాపమే దేవునికి తన పిల్లలను దూరం చేసింది. పాపాన్ని అంత నిర్లక్ష్యంగా ఉంచుకోకూడదు. పాపాన్ని ఏముందిలే అనకూడదు.
కాటు వేసేటువంటి పాము దగ్గరికి వచ్చినప్పుడు ఇదేం చేస్తుంది అనడం ఎంత భ్రమో, పాపం ఏముందిలే అనడం కూడా అంతే భ్రమ. చిన్న పాపం అని లేదు, పెద్ద పాపం అని లేదు. పాపాన్ని పాపంగా పరిగణించి ఆ పాపాన్ని విడిచిపెడితే తప్ప మన జీవితంలో సంతోషం అంటూ ఉండదు. ఆ పాపాన్ని విడిచిపెడితే తప్ప మనము విడుదల పొందేదంటూ ఉండదు. పాపము ఎన్ని రకాలుగా విభజింపబడిందో 3 రకాలు మీకు చెప్పాను. అసలు ఈ పాపము ఎన్ని విధానాలుగా ఉందో మీకు త్వరగా కొన్ని మాటలు చెబుతాను, అందరూ గుర్తు పెట్టుకోండి. పాపము ఎన్ని రకాలుగా విభజించారో 3 రకాలు, పాపము ఎన్ని విధానాలుగా ఉందో కొన్ని మీతో చెప్తాను. త్వరగా అందరూ నోట్ చేసుకోండి, గుర్తు పెట్టుకోండి. ఒకటి తెలిసి చేసేటువంటి పాపం ఎన్ని విధానాలు. రకాలకి విధానాలకి తేడా ఏంటయ్యా అంటే, రకము అంటే టైప్స్, ఎన్ని రకాలుగా అంటే ఒకటి ఎన్ని రకాలుగా ఉండొచ్చు. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే ఒక వ్యక్తికి 3 స్వభావాలు ఉన్నట్లు పాపము ఎన్ని స్వభావాలుగా ఉంటుందో దాని గురించి మీతో చెప్తున్నాను. విధానాలంటే ఆ పాపాన్ని ఎన్ని విధానాలుగా చేయొచ్చు. రకాలంటేనేమో టైప్స్ లాగా చెప్పాను, విధానాలంటే ఎన్ని విధానాలుగా పాపాన్ని చేయొచ్చు అని చెప్పి మీతో చెప్తున్నాను. ఎన్ని విధానాలంటే, మొదటిది తెలిసి చేసేటువంటి పాపం. తెలుసు చేయకూడదని అయినా ఆ పాపాన్ని చేస్తే అది తెలిసి చేసే పాపము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:26. మనము గురించి అనుభవ జ్ఞానము పొందిన సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు కానీ ఇక్కడ రాయబడిన మాట బుద్ధిపూర్వక పాపము అంటే తెలిసి చేసే పాపం. తెలిసి కూడా పాపం చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. చాలా మందికి ఉండేటువంటి అనుమానం ఏమిటంటే, తెలిసి చేసే పాపాలను దేవుడు క్షమిస్తాడా? ఒక మాటలో చెప్పాలంటే పౌలు గారు ఒక చోట అంటారు, తెలియక చేశాను కాబట్టి కనికరింపబడ్డాను అంటారు. వెంటనే మనకు ఒక డౌట్, బ్రదర్ మనకు తెలుసు, మనం తెలిసి చాలా పాపాలు చేస్తుంటాం, దేవుడు క్షమిస్తాడా? యథార్థంగా మాట్లాడాలంటే దేవుడు కనికరం కలిగిన వాడు, క్షమించేటువంటి దేవుడు, మన్నించేటువంటి దేవుడు. కాదనను, నువ్వు ఎన్నిసార్లు చేసిన దేవుడు క్షమిస్తున్నాడు కదా అని, కృప ఉంది కదా అని మనం పాపం చేస్తూ పోతున్నాం అనుకోండి. తెలిసి బుద్ధిపూర్వకమైన పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు, కానీ మచ్చ మిగిలిపోద్ది. దేవుడు క్షమిస్తాడు. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే శిక్ష వెంటనే రావట్లేదు కాబట్టి దేవుడు క్షమిస్తాడులే, ఏముందిలే అని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుడు క్షమిస్తాడు కానీ మర్చిపోదు. మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక ఆమెను తీసుకొచ్చి రాళ్లతో కొట్టారండి. అందరూ రాళ్లతో కొడుతుంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏ పాపము లేనివాడు మొదటి రాయి ఏమన్నాడు. ఆమె ఎవరు? వ్యభిచారము చేత పట్టబడిన. ఇప్పటికీ ఆమెను ఏమని పిలుస్తున్నాం మనం? వ్యభిచారి అయిన స్త్రీ అంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువుని కన్నీళ్లతో కడిగి కురులతో తుడిచినటువంటి ఆమెని ఏమంటున్నాం? పాపాత్మురాలైనటువంటి స్త్రీ అంటున్నాం. మగ్దలేని మరియను గుర్తు చేయాలంటే ఏమని చెప్పి గుర్తు చేస్తారు? యేసుక్రీస్తు వారి సహోదరుని యొక్క తల్లి. మగ్దలేని మరియ దయ్యములు 7 దయ్యములు పట్టినటువంటి అని గుర్తు చేస్తారు. ఇప్పుడు
ఒకటి గుర్తుపెట్టుకోండి, వ్యభిచారం చేసే స్త్రీ అయినా, పాపాత్మురాలైన స్త్రీ అయినా, మగ్ధలేని మరి అయినా దేవుని క్షమాపణ పొందారా పొందలేదా? పొందారండి. క్షమాపణ పొందిన నేటికి వారిని ఏమని పిలుస్తున్నాం? అవే పేర్లతో. పాత పేర్లతోనే పిలుస్తాం. పాపాత్మురాలైన స్త్రీ, వ్యభిచారి అయినటువంటి స్త్రీ, దెయ్యములు పట్టిన స్త్రీ అంటున్నాం. అంటే దేవుని క్షమాపణ వారు పొందుకున్నారు, కానీ ఆ మచ్చ పోయిందా? ఆ మచ్చ పోలేదు. పోలేదు. ఒకటి, బుద్ధిపూర్వకంగా పాపం చేసి తెలిసి తెలిసి తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడేమో కనికరించి నువ్వు బ్రతిమలాడడాన్ని బట్టి, కానీ ఆ మచ్చ ఎప్పటికీ పోదు. అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక చోట నిప్పు ఉంది, రే ఆ నిప్పును పట్టుకోవద్దురా, పట్టుకుంటే కాలుతుందని చెప్పారు. లేదు నేను పట్టుకుంటాను అని తెలిసి తెలిసి కూడా వెళ్ళి నిప్పును పట్టుకున్నాడు. ఆ నిప్పును పట్టుకోవడం ద్వారా చెయ్యి కాలిపోయింది. కాలిపోయినప్పుడు ఆ గాయాన్ని, అయ్యో గాయంతో ఆ వ్యక్తి అమ్మ దగ్గరికి వెళ్ళడం, లేకపోతే నాన్నగారి దగ్గరికి వెళ్ళడం, నాన్న నువ్వు చెప్పినా వినకుండా నిప్పును పట్టుకున్నాను కాలిందంటే, ఆ గాయం మానడానికి వారు ఏం చేస్తారు? ఏదో ఒక బర్నాయిలో ఏదో ఒకటి వేసి గాయాన్ని మాన్పుతారు. గాయం మానినా ఏముంటది అక్కడ? మచ్చ అలాగనే ఉంటది. దేవుని యొద్దకు వస్తే నిన్ను క్షమిస్తాడు, కాదన్ను. తెలిసి తెలిసి తప్పు చేసిన కృపతో కనికరిస్తాడేమో, కానీ ఎన్నిసార్లు రిపీటెడ్ గా మాటి మాటికి అదే పాపాన్ని మనం చేస్తూ ఉన్నామనుకోండి, దేవుని క్షమాపణ పొందిన ఆ మచ్చ అలా మిగిలిపోద్ది. దావీదు తెలుసు, దావీదుకి తెలీదా పాపం చేయకూడదని? తెలిసి తెలిసి పాపం చేశాడు, బుద్ధిపూర్వకంగా పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత ఎంత ఏడ్చాడు దేవుని సన్నిధిలో క్షమాపణ కోసం. దావీదుని దేవుడు క్షమించాడు, కనికరించాడు, కానీ ఆ పాపము ద్వారా వచ్చినటువంటి బిడ్డను దేవుడు బ్రతికించాడా? ఉపవాసం నుండి ఏడ్చాడు దావీదు. ఉపవాసం ఉండి అయ్యా బ్రతికించా. ఆ బిడ్డ చనిపోయాక పనోళ్ళు దావీదుకి వెళ్ళి ఆ విషయం చెప్పడానికి భయపడతారు. ఎందుకంటే ఆ పిల్లోడు కోసం అంత ఏడుస్తున్నాడు. బ్రతికాడా పిల్లోడు? లేదు, చనిపోయాడు. దేవుడు క్షమించాడు, కానీ ఆ యొక్క శిక్షను, ఆ మచ్చను తప్పించుకోగలిగాడా? నేను అనుకుంటాను, దావీదు కుమారుడు అమ్నోన్ అని ఒక ఆయన చెల్లెలు వరుసయ్య అమ్మాయితో చేయరాని పాపాన్ని చేయడానికి ఒడిగట్టినప్పుడు, ఆ పాపాన్ని చేయడానికి ముందుకు వచ్చినప్పుడు దావీదెళ్ళి కొడుకుని, రే పరస్త్రీని మోహించడం తప్పు అని గద్దించాడా లేదా? లేదండి. గద్దించలేదు. ఎందుకు గద్దించలేకపోయాడు? తనలో పొరపాటు ఉంది కాబట్టి. పాపం ఉంది కాబట్టి. అట్లాంటి పాపం చేశాడు కాబట్టి వెళ్ళి కొడుకు దగ్గరికి వెళ్ళి, అరే ఇది తప్పురా, ఈ పాపం బహు ఘోరమైందిరా, పరస్త్రీని మోహించుట పాపంరా అని గద్దించలేకపోయాడు. కారణం, తన గతం గాయంగా మారి దావీదుని బాణాల వలె గుచ్చుతుంది. ఈరోజు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తెలిసి తెలిసి తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడా అంటే క్షమిస్తాడేమో, క్షమించడు అని నేను అనలేను. ఎందుకంటే కనికరం కలిగిన దేవుడు. నువ్వు వేడుకుంటే, నువ్వు బ్రతిమలాడితే దేవుడు క్షమిస్తాడు. కానీ ఒకటైతే చెప్పగలను, మచ్చ మాత్రం అలాగనే ఉంటది. జీవితాంతం మచ్చ అలాగనే ఉంటది. ఎంత మారినా. సమరయ స్త్రీ గురించి మాట్లాడేటప్పుడు అందరూ సమరయ స్త్రీ అని, ఇప్పటికీ పాపాత్మురాలైన సమరయ స్త్రీ అని కొన్ని చోట్ల మనం ఆమెను పిలుస్తాం. మారింది, ఊరందరికి సువార్త చెప్పింది, కానీ మచ్చ మిగిలిపోయింది అలాగనే. మొదటిగా పాపం యొక్క విధానాలు, అంటే పాపాన్ని ఎన్ని విధానాలుగా, ఏ విధంగా చేస్తారంటే తెలిసి చేస్తారు. పాపము రకాలంటే పాపము లోపల ఎలా పని చేస్తుంది, పాపము ఎలా ఉంది లోపలంటే హృదయంలో ఆలోచన ద్వారా గాని, బయట మాట ద్వారా గాని, క్రియ ద్వారా గాని, ఇక్కడ ఆ మూడిటిని కలిపి ఎలా
విధిస్తారు. ఎలా చేస్తారంటే, ఒకటి తెలిసి తెలిసి చేసే పాపము. తెలిసి చేసే పాపానికి క్షమాపణ ఉన్న మచ్చ మిగిలిపోద్ది. అదే ఇక్కడ అన్నారు, బుద్ధిపూర్వకముగా పాపం చేస్తే బలుండదు. కానీ 27వ వచనం, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు నీకను ఉండును. మాటికి దేవుడు క్షమిస్తున్నాళ్లే అని విర్రవీగారంటే, ఇష్టానుసారంగా బ్రతికారంటే, తెలిసి పాపం చేసిన దేవుడు క్షమిస్తాడని కృపను వ్యర్థం చేసిన శిక్ష ఉంటుంది. అందుకని అది తెలుసుకొని జాగ్రత్తగా బ్రతుకుదాం. రెండు తెలియక చేసే పాపాలు. తెలిసి చేసే పాపాలు ఒక రకమైతే, అంటే ఇది చెయ్యకూడదు అని మనస్సాక్షి గద్దించినా కూడా తప్పని ఎరిగి తప్పు చేస్తే అది తెలియక చేసిన పాపం, అది మొదటిది. తెలిసి చేసిన పాపం అది మొదటిది. తెలియక చేసిన పాపం రెండవది. అంటే జ్ఞానము లేకపోవడం వల్ల, ఆ పాపం మీద అవగాహన లేకపోవడం వల్ల ఆ వ్యక్తి చేసేటువంటి పాపాన్ని తెలియక చేసేటువంటి పాపం. ఇజ్రాయేలు ప్రజల యొక్క విధి విధానాలు చెబుతూ ఈ పాపం గురించి కూడా చెప్పబడింది. లేవియాకాండం 4వ అధ్యాయం 2వ వచనం. లేవియాకాండం 4వ అధ్యాయం 2వ వచనం. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల, ఇక్కడ రాయబడిన మాట పొరపాటున, అంటే చేయాలనుకోల, ఆ పాపం మీద మక్కువేమీ లేదు, పొరపాటున పాపం చేస్తే, పొరపాటున బై మిస్టేక్, అంటే పాపం చేయాలనుకోలేదు, పొరపాటున జరిగింది, తెలియక చేసేటువంటి పాపాలు. రోజున తెలియక కూడా చేస్తారంటే కొన్ని తెలియకే జరిగిపోతాయి. ముందు అనుకోరు అది పాపం అని, తెలియదు, పొరపాటున బై మిస్టేక్, పొరపాటున జరిగిన. ఆనాటి కాలంలో ఒక్కొక్కరు చేసిన పాపానికి కొన్ని శిక్షలు, కొన్ని విధానాలు ఇక్కడ పెడుతూ ఉన్నారు ఇజ్రాయేలీలకి. అలా పెడుతూ తెలియక చేసిన పొరపాటు కదా అని చెప్పి పొరపాటుని పరిశుద్ధత లెక్కలో వేయల. తెలియక పొరపాటు చేసిన ఆ వ్యక్తి కొంతకాలం ఆ శిక్షను అనుభవించాలి. తెలిసి చేసిన వాడికేమో శిక్ష ఎక్కువగా ఉంటది, తెలియక చేసిన వాడికేమో కొంచెం శిక్ష నుండి ఉపశమనం కలుగుతుంది. కానీ ఆ వ్యక్తి కూడా బలర్పించాలి, ఆ వ్యక్తి కూడా ఆ పాపము నుండి ఆ వచ్చేటువంటి ఆ శిక్షను కొంత అనుభవించాల్సి వస్తుంది. ఇజ్రాయేలీలకి ప్రాముఖ్యంగా ఆశ్రయపురాలంటూ ఉండేవి. ఆ ఆశ్రయపురాలలో ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తే ఆశ్రయపురాల్లో వారు కొన్నాళ్ళు ఉండాలి. ఆశ్రయపురంలో ఉంటే వారు కాపాడబడతారు, బయటికి వస్తే వాళ్ళని ఏదోటి చేస్తారు. పొరపాటు ఏదైనా పాపం చేస్తే ఆశ్రయపురములోకి వెళ్ళాలి. తెలియక నేను తప్పు చేశాను కాబట్టి ఆ తప్పుని తప్పు కాదులే అనడానికి లేదు. తెలియక తప్పు చేసినా తప్పే, కానీ నువ్వు వెంటనే దేవుని క్షమాపణ పొందొచ్చు, దేవుని పాదాల యొద్దకు రావచ్చు, శిక్ష నుండి తప్పించుకోవచ్చు. తెలియక చేసే, పొరపాటున చేసే పాపాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి? ఎన్ని విధానాలుగా ఉన్నాయి? ఒకటి తెలిసి చేసే పాపం, రెండు తెలియక చేసేటువంటి పాపం. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. 90వ సంకీర్తన 8వ వచనం. సంకీర్తన 8. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో
మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. 3 రహస్యంగా చేసే పాపాలు. భక్తుడు అంటాడు, అయ్యా నిన్ను చూడాలని, నీ ముఖ కాంతిలో ఆ మహిమను చూడాలనే ఆశ ఉందయ్యా. కానీ నీ ముఖ కాంతిలో నిన్ను చూడాలనుకుంటే నా పాపము నీ ముఖ కాంతిలో కనిపిస్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే నా పాపము నీకు నాకు అడ్డముగా ఉంది, నీ మహిమను చూడనివ్వకుండా చేస్తుందయ్యా. నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలు కనిపిస్తుంది. రహస్యంగా చేసేటువంటి పాపాలు. మనిషి అనుకుంటాడు రహస్యంగా నేను చేసే పని ఎవరికి తెలుసు, ఎవరు చూస్తున్నారు, ఎవరు పట్టించుకుంటారులే అనుకుంటారు. కానీ మనుషులు కళ్ళు కప్పడం చాలా సులభం, కానీ దేవుని కళ్ళు కప్పడం అంత సులభమేం కాదు. ఈరోజు మనుషులు కళ్ళు కప్పేసా ఎవరు చూడట్లేదులే ఏముందిలే అనుకుంటారు, కానీ దేవుడు చూస్తున్నాడన్న విషయం కొంతమంది మర్చిపోతారు. యాకోబు భార్యలలో రాహేలు తన తండ్రి ఇంటి నుండి విగ్రహాలు తెచ్చుకుంటది. వాస్తవంగా యాకోబుతో వెళ్ళే వాళ్ళు విగ్రహాలు తెచ్చుకోకూడదు. ఈమె విగ్రహాలు తెచ్చుకొని దాచిపెట్టుకుంటది. వాళ్ళ నాన్నగారు వచ్చి లేయమ్మని అడుగుతాడు, అమ్మ నీ దగ్గర విగ్రహాలు ఉన్నాయా అని. అల్లుడైనటువంటి యాకోబు దగ్గరికి వెళ్తాడు, నీ దగ్గర విగ్రహాలు ఉన్నాయా యాకోబు? మీరు ఇంట్లో నుంచి వెళ్ళిన దగ్గర నుండే విగ్రహాలు కనబడట్లేదు, ఎవరు తీసుకున్నారో అర్థం కావట్లేదు అన్నప్పుడు యాకోబు అంటాడు, ఎవరి దగ్గర ఉంటే వారు నిశ్చయముగా చస్తారు మామ, అలా తీసుకోవడం తప్పు, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చస్తారు, వెతుక్కోపో అన్నారు. వెంటనే యాకోబు గదిలో ఎతికాడు, దొరకల. లేయమ్మ దగ్గర, పనోళ్ళ దగ్గర, అందరి దగ్గర వెతికాడు, దొరకల. చివరికి రాహేలమ్మ దగ్గర వెతకడానికి వెళ్ళాడు. రాహేలు విగ్రహాలు తీసుకొచ్చుకొని ఆ విగ్రహాలు ఒక పెట్టెలో పెట్టి పెట్టె మీదకి ఎక్కి కూర్చుంది. పెట్టె మీదకి ఎక్కి కూర్చొని ఏం తెలియనట్టుగా ఆ పెట్టె మీద కూర్చొని ఉంది. నాన్నగారు అన్ని ఎతికారు. పెట్టె ఎతకబోతుంటే, నాన్నగారు ఇవాళ నేను కడగానున్నాను, ఒక మాటలో చెప్పాలంటే లేడీస్ ప్రాబ్లంతో ఉన్నాను, నేను కూర్చుంటే లేవలేని స్థితిలో ఉన్నాను అని అబద్ధాలు ఆడి నాన్న కళ్ళు గప్పి, ఎందుకంటే పెట్టె తీస్తే పెట్టెలో బొమ్మలు బయటపడతాయి కదా, విగ్రహాలు, అందుకని పెట్టె మీద కూర్చొని యాక్షన్ చేసి ప్లాన్ చేసింది. ఎవరికీ తెలియదు. బయటకు వచ్చాడు. మామ యాకోబుతో అన్నాడు, విగ్రహాలు ఎవరికి లేవంటే యాకోబు కోపం వచ్చింది మామ మీద. మేము ఎందుకు తీసుకుంటామని రోషంగా మాట్లాడాడు. తీసుకొచ్చింది రాహేలు, కళ్ళు గప్పింది, రహస్యంగా పాపం చేసింది, ఎవరికి తెలియదు రాహేలు తీసుకొచ్చిందని. సీక్రెట్ గా తీసుకొచ్చింది. ఏమన్నాడు యాకోబు? ఎవరు విగ్రహం తీసుకొస్తే వారు నిశ్చయంగా చేస్తారు అన్నాడు. చిత్రం ఏంటో తెలుసా? వాస్తవంగా మొదటి కాన్పులో ఇబ్బంది పడి చనిపోయే వాళ్ళు తెలుసు, కానీ 2-3 కాన్పుల్లో అంత ఇబ్బంది జరగదు. కానీ బెన్యామీను కనేటప్పుడు రాహేలమ్మ ఏమైంది? చనిపోయింది. ఆమె చనిపోవడానికి ఒక కారణం యాకోబు అన్నమాట. ఏంటి? ఎవరు విగ్రహాలు తీసుకొస్తే వారు నిశ్చయంగా చేస్తారు. రహస్యంగా పాపం చేస్తే ఎవరికి తెలియదు అనుకుంటారు. రహస్య పాపము ఏముందిలే అనుకుంటారు, కానీ రహస్యంగా చేసిన దేవుని కళ్ళు కప్పలేం. గెహాజీ రహస్యంగా తీసుకొచ్చి పెట్టుకున్నాడు ధనం. ఎవరికి తెలుసులే నేను తీసుకొచ్చుకున్నానని. నయమాన్ వచ్చి వెనక చెప్తాడా అని. ఎలీషా ఏమన్నాడు? నా ఆత్మ నీతో కూడా రాలేదా? గెహాజీ ఎవరికి తెలియదు అనుకున్నావు, మట్టి గప్పి భూమిలో పూడ్చి పెడితే ఎవరు చూడరు అనుకున్నా, కానీ నేను చూశాను అంటున్నాడు. ఆకాను కూడా అలాగనే తెచ్చుకోవద్దనుకున్న షీనారు వస్త్రం, తెచ్చుకోవద్దనుకున్న, అంటే దేవుడు తేవద్దని చెప్పాడు, తెచ్చుకోవద్దు. అక్కడి నుండి ఏమంటే తెచ్చుకొని పెట్టుకున్నాడు, ఏం తెలియనట్టు. చివరికి బయట పడలేదా? ఆకాను రాళ్ళతో కొట్టి ఆకోరులోకి పంపించలేదా? రహస్యంగా పాపం చేయటం ఎవరికి తెలియదు అనుకుంటాం, కానీ ఏమో మనుషులు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలియందా? దేవుని కళ్ళు గప్పేదా? రహస్యంగా నువ్వు గనక పాపం చేయడం అలవాటు పడ్డావంటే, నువ్వు రహస్యంగా ఎప్పుడైతే నువ్వు
పాపంలో ఉన్నామంట. రహస్య పాపమట బహిరంగ అవమానాన్ని ఇస్తుందంట. బహిరంగ అవమానం ఇస్తుంది. రహస్యంగానే పాపం చేస్తావు, కానీ పాపం బయటపడితే బహిరంగంగా అవమానం జరుగుతుంది. రోజు రహస్యంగా ఎవరికి తెలియదులే, ఫోన్ నీ చేతిలో ఉందిలే అని నీకు నచ్చినవి చూస్తూ నచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావేమో, జాగ్రత్త. పాపం ఎన్ని రకాలుగా ఉందో కూడా దేవుడు మనతో చెప్తున్నాడు. ఎన్ని విధానాలుగా ఉందో దేవుడు మనకు చెప్తున్నాడు. పాపం ఏ టైపులో చేయొచ్చో, ఆ టైపులన్నీ కలిపి ఎన్ని విధానాలుగా చేయొచ్చో కూడా ఇలా చేస్తారు, జాగ్రత్త అని దేవుడు మనకు చెప్తున్నాడు. జాగ్రత్త పడదాం, పాపాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. మూడు విధానాలు మీతో చెప్పాను, పాప ఎలా చేస్తారని. ఇంకా 4 ఉన్నాయి, అవి రేపు చెప్తాను. మా అర్థమైందా? ఈరోజు మీతో ఏమన్నాను? జన్మ పాపం ఉందా లేదా అంటే, మనిషిని దేవుడు యథార్థంగా పుట్టించిన స్వాభావికంగా మనిషి పుట్టుకున్న నుండి తన ఆలోచనలు, తలంపులు చెడ్డగా, ఊహలు పాపంగా ఉంటాయి కాబట్టి మనిషి పాపిగా ఉంటాడు స్వాభావికంగా. అందుకని అందరికీ దేవుడు మరణాన్ని ఇచ్చాడు. కొందరికి ఎందుకు దేవుడు ఆ మరణాన్ని వచ్చి కదా అందరికి ఎందుకు ఇచ్చాడంటే, పాపము అందరూ పాపం చేయడానికి కారణం అవుతుంది కాబట్టి దేవుడు మరణాన్ని అందరికీ ఇచ్చాడంట. బైబిల్లో రాయబడిన మాటలే. ఈ పాపము ఎన్ని రకాలుగా చేస్తారంటే, ఆలోచనల్లో, మాట, చూపులో, క్రియలో చేస్తారు. ఈ మూడిటిని కలిపి ఎన్ని రకాలుగా చేశారు కదా, ఇన్ని విధానాలుగా చేస్తారు. ఈ మూడిటిని కలిపంటే తెలిసి చేసే పాపం, తెలియక చేసే పాపం, రహస్యంగా చేసే పాపం. ఏమేం చెప్పాను? ఎన్ని విధానాలు? తెలిసి చేసే పాపం, తెలియక చేసే పాపం, రహస్యంగా చేసేటువంటి పాపం. అందుకని ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, పాపం అంటే ఏంటో, పాపం ఎన్ని విధానాలు ఇంత క్లుప్తంగా మాతో మాట్లాడుతున్నాం. మాకు పరిశుద్ధత కావాలయ్యా. మేము తెలిసి తప్పు చేశాం, తెలిసే పడిపోయాం. నాయనా మమ్మల్ని మన్నించండి. నిజమే నాయనా, తెలిసి తప్పు చేసావయ్యా. కొన్నిసార్లు అయ్యా తెలిసి మేము పాపంలో పడిపోయాం, మమ్మల్ని క్షమించండి అయ్యా. ఎవరినైనా నువ్వు క్షమిస్తావు కదయ్యా. ఎవరి కళ్ళు కప్పినా నీ కళ్ళు మేము కప్పలేం కదయ్యా అని అందరం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడు అయిన దేవ, సర్వాధికారి అయిన తండ్రి, ఈ రోజున ఈ ఉదయకాలాన్నే ప్రార్థనలో పాల్గొన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో వచ్చారయ్యా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇబ్బందులు ఉన్నాయ్యా. కొంతమంది నీ సన్నిధికి అయ్యా దూరమైపోయిన స్థితిలో ఉన్నారు. కొంతమంది బాధలలో ఉన్నారు. కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు. కొంతమంది మానసికంగా కృంగిపోయి ఉన్నారు. అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా తండ్రి, నీకు దూరమైన వారిని దరి చేర్చుకునే దేవుడవయ్యా. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరిచే దేవుడవయ్యా. కృంగిన వారిని ఓదార్చే దేవుడవయ్యా. చెదిరిన కుటుంబాలను బలపరిచి కట్టే దేవుడవయ్యా. నీకు అసాధ్యమైంది ఏముందయ్యా? ఈరోజు ఈ ప్రార్థనలో పాల్గొన్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి సమస్యలు తీర్చండి అయ్యా. ప్రతి ఒక్కరిని మందిరానికి నడిపించండి అయ్యా. అయ్యా, ప్రతి ఒక్కరి కష్టాలు మీరు ఎరిగినటువంటి దేవుడు, వాటి నుంచి విడిపించండి అయ్యా. ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా. అయ్యా, వారికి కలిగి ఉన్న వాటన్నిటినీ ఆశీర్వదించండి అయ్యా. వాళ్ళ వ్యాపారములో, వారి చేతి పనులలో అన్నిటిలో లాభమునివ్వండి. ఈరోజు పనిపాటల్లో క్షేమాన్ని ఇవ్వండి అయ్యా. అయ్యా, నీ బిడ్డల పక్షాన మీరుండి గొప్ప కార్యం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి అయ్యా. ఇబ్బందులు తొలగించండి అయ్యా. నష్టములు తొలగించండి అయ్యా. ప్రతి ఒక్కరి పక్షాన మీరుండి గొప్ప కార్యం చేయండి అయ్యా. అయ్యా తండ్రి, సహాయకుడైనటువంటి దేవుడవు నీవేనయ్యా. సర్వోన్నతుడు అయినటువంటి దేవుడవు నీవేనయ్యా. అయా, పాపం అంటే ఏంటో, ఎన్ని రకాలుగా ఉందో కూడా మాకు తెలియజేస్తున్నాడు. ఈ పాపము నుండి మమ్మల్ని విడిపించి పరిశుద్ధపరచమని, నీ రాజ్యమునకు మమ్మల్ని సిద్ధపరిచి మీరే యోగ్యులుగా మమ్మల్ని మలచి మార్చి నడిపించమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. సెలవు తీసుకుందాం. వందనాలు. ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలక్క. వందనాలమ్మా. 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 ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. వందనాలన్నా. ఈ రోజు ప్రశ్న అడగలేదయ్యా. వందనాలు తమ్ముడు. అన్నా వందనాలన్నా.
అందరికీ వందనాలమ్మా.